మొదటి నుంచి అట్లా అలవాటు అలవాటైంది సార్. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అంటే నాకు సినిమా ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ లాగా ఉంటారు. నాకు సెక్యూర్ ఉన్నప్పుడు నాకు ఆ భయం ఉండేది కాదు. అది తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి నాకు ఆ భయం లేదు. ఇప్పుడు నీతో పనిచేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళలో నీకు బాగా క్లోజ్ ఎవరు? చాలా క్లోజ్ అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మా సౌందర్య గారు. సౌందర్య. ఎందుకంటే ఎక్కడ కనెక్ట్ అయ్యామంటే ఇద్దరు, తను కన్నడ, నేను కర్ణాటకలో పుట్టి పెరిగిన, నాకు కన్నడ బాగా ఇది కాబట్టి బెంగళూరు ఇద్దరిది. పైగా ఆ అమ్మాయికి కూడా కొంచెం మైండ్ సెట్ నాలాగే, ఎక్కడ కూర్చుంటే అక్కడ పాటలు పాడుతూ కూర్చునేది. సో ఇద్దరు కన్నడ పాటలు పాడేవాళ్ళం. సో తన పర్సనల్స్ నా చెప్పు, నా పర్సనల్స్ తను చెప్పుకున్నా. సో అలా కనెక్ట్ అయ్యాం. పైగా ఒక 3-4 ఫిల్మ్స్ చేసాం కలిసి ఇద్దరు. సో అక్కడ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాము. సో అది అమ్మాయి నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము అలా కంటిన్యూ అయ్యాం. ఆ అమ్మాయి వాళ్ళు ఒక ఓన్ మూవీ చేశారు వాళ్ళ బ్యానర్లో. ఆ అమ్మాయి అది చేసింది ఒక ఏదో అవార్డు, వర్షంలో అవార్డు కోసం ఏదో చేశారు. అప్పుడు నాకు ఫోన్ చేసి, నేను ఒంటరిగా ఉన్నాను అమ్మని, రా ఇక్కడికి నేను అప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యాను, రా నాతో ఉండు, నేను ఒక 1 month బోర్ కొడుతుంది అని పిలిచింది. నేను వెళ్ళలేకపోయాను బాబు. అంత క్లోజ్ అనమాట. మంచి సినిమా మొత్తం వర్షంలో గారు పోయినప్పుడు కూడా నన్ను పిలిచి మళ్ళీ ఒక సిస్టర్ లాగా నన్ను అలా హగ్ చేసుకొని, ఇక్కడ ప్రశాంత్ కుటీలో ఉండేది అప్పుడు అమ్మాయి, పిలుచుకొని నేను తన కోసం వచ్చాను, నైట్ షూటింగ్ చేసుకుని వచ్చాను. అందుకని నేను డెత్కి వెళ్ళలేకపోయాను. అప్పుడు పిలిచి హగ్ చేసుకొని ఏడ్చి, నాకు ఇప్పుడు భయం వేస్తుంది అమ్మని, 4 pillars లాగా ఉన్నాయి, అమ్మ నాన్న అన్నయ్య నేను, దాంట్లో ఒక పిల్లర్ వెళ్ళిపోయింది మా నాన్నగారి పేరని, అలా పర్సనల్స్ చాలా చెప్పుకునేది సార్. చాలా క్లోజ్గా ఉండేది అమ్మాయి నాతో. ఆయన మరీ అన్యాయం. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఉన్న ప్రశాంత్ కుటీర్కి వెళ్ళా. రిసెప్షన్లో నేను నుంచుంటే ఆయన వచ్చారు, వచ్చి సిగరెట్ తాగుతూ వచ్చాడు. హాస్పిటల్కి వెళ్తున్నాను సార్ అన్నాడు. బాగా క్లోజ్గా ఉండేవాడు నాతో. నువ్వెందుకు వెళ్తున్నావు హాస్పిటల్కి అంటే, ఊరికే చెకప్ చేయించుకుంటాను అన్నాడు. రేపు వచ్చేస్తాను, రేపు వచ్చినా కలుస్తాను అన్నాడు. అన్న మనిషి వెళ్ళినాడు, ఆపరేషన్ అన్నారంట. ఆ తర్వాత 3 daysకి ఆయన 4 daysకి అస్సలు అనుకోలేదు సార్. ఆయన కూడా చాలా అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. చాలా హ్యాపీగా వెళ్తామే, చక్కగా సిగరెట్ పెట్టుకుని వెళ్ళాడు. ఆయన కూడా నాతో, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి ఈక్వల్గా ఎక్కడైనా షూటింగ్స్లో ఉంటే ఎప్పుడు వాళ్ళతోనే కూర్చున్నాను, మేమంతా కలిసే ఉండేవాళ్ళం. అనేది ఒకసారి అడిగేశారు నన్ను, మా అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మాయి, మా ఇంటి కోడలుగా వచ్చాయి, మాకు బాగుంటుందని సీరియస్గా అడిగారు. నేను కూడా ఏదో ఎవరికే అడుగుతా, తమాషగా అడుగుతున్నారేమో అనుకున్నాను. ఏం సార్ ఎగతాళి చేస్తున్నా, ఏం లేదమ్మా నేను సీరియస్గా అడుగుతున్నాను, సీరియస్గానే అడిగాను. లేదు సార్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అన్నాను. అలా చెప్పిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాను. సో అంత క్లోజ్ అనమాట. మిగతా చాలామంది క్లోజ్ ఉన్నారు కానీ సౌందర్య అంత క్లోజ్ ఎవరు లేరు నాకు. చాలా మిస్ అవుతాను సార్, చాలా మిస్ అవుతాను. అందరూ మిస్ అవుతారు అమ్మాయిని. చాలా మంచి పిల్ల, బాగుంటుంది, అందరితో బాగుంటుంది. ఆర్టిస్ట్, మంచి అమ్మాయి, మంచి మనసు. ఇప్పుడు ప్రొడ్యూస్ చేశారు కదా, ఇప్పుడు చేయాలనిపించట్లేదా మీకు? అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అనిపించకుండా ఉండదు. సినిమా ఒకసారి తీసినాక మీరు యాక్ట్ చేస్తే ఎట్లా మళ్ళీ మళ్ళీ యాక్ట్ చేయాలనుకుంటారు. ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి కూడా ఎప్పుడు చేయాలని ఉంటుంది. బట్ మన ఇండియన్ కండిషన్స్లో, మా జనరేషన్ కాదు, ఏ జనరేషన్ అయినా అది కొంచెం ఇబ్బంది. ఒక ఏజ్ అయిపోయి, ఒక స్టేజ్ అయిపోయినాక ఒకటి ఫినాన్షియల్స్ అనేది ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఓ ప్రొడ్యూసర్ ఏజ్ వచ్చేసరికి జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఇందాక నేను చెప్పాను, ఎవరు మమ్మల్ని గుర్తుపడతారు అన్నట్టుగా. సో ఇప్పుడు మనం సినిమా తీస్తామంటే ఎవరు కంఫర్టబుల్గా ఉండరు. ఇప్పుడు నాతో ఎంత కంఫర్టబుల్గా ఉన్నావో మనకి ఎప్పుడూ తెలుసు కాబట్టి కంఫర్టబుల్గా. అదే కొత్త అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను కదా, దే వోంట్ బి కంఫర్టబుల్ విత్ మీ. సో ఇప్పుడు వాళ్ళు మనకి సినిమా చేస్తారు అనేది 90% చేయరు. ముందు వెళ్ళి అడుగుతానికి మనకు భయం అంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతాం. వాళ్ళు చేయమంటే ఏమవుతుందని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళం ఎందుకు వీళ్ళతో మనకెందుకు, వీళ్ళ రూల్స్ వేరు, వీళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. ఇందాక చెప్పే ఫిలింకిను ఇప్పుడు దానికి చేంజ్ ఉన్నది కదా. ఈ డిఫరెన్స్లో మెజారిటీ దే డోంట్ లైక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికాలో అయితే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కానీ సినిమాలు డైరెక్ట్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని పెద్ద పట్టించుకోరు. మనకి 40-50 ఏళ్ళు దాటినాక అన్లెస్ ఏదో పెద్ద టాప్ 2-3 డైరెక్టర్స్ అయితే తప్ప మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోరు. ఇప్పుడు రాఘవేంద్ర గారు అంత పెద్ద డైరెక్టర్, రాఘవేంద్ర గారు ఎవరు చేస్తారు?
విశ్వనాథ్ గారు అంత పెద్ద డైరెక్టర్, మొన్నటిదాకా ఆయన పోయే ముందు దాకా ఎవరిని చేస్తాను. సో ఇక ఆయనకి దిక్కు లేనప్పుడు మాలాంటి వాళ్ళకి ఎవరు ఉంటుంది. అండ్ ప్రొడక్షన్కి వచ్చినాక కూడా ఈ కుర్రాళ్ళు డైరెక్టర్స్ కూడా దే వోంట్ బి కంఫర్టబుల్ విత్ అస్. అంటే వీళ్ళు ఏదో మనకి చెప్తారు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు నోషన్స్, మేము చెప్తామా చెప్పమనే ఆలోచన కూడా లేకుండా ఉంటుంది. సో ఫీజిబిలిటీ లేదు. అంటే మనం అనుకున్నట్లయితే నా ఇష్టం వచ్చిన సినిమా నేను తీస్తానంటే అప్పుడు చేయొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.